ఒక కింగ్ గురించి చెప్తాను. ఆయన పేరు వింటేనే బ్రిటిషర్స్ లిటరల్లీ ఫ్యాన్‌తో తడుపుకునేవాళ్ళు. నెపోలియన్ ఆఫ్ ద సౌత్ ఇండియాగా పిలువబడే హైదర్ అలీ. హైదర్ అలీ 1722లో కర్ణాటకలో జన్మించాడు. హైదర్ అలీ పెద్దగా చదువుకోలేదు. కానీ ఆయనకున్న యుద్ధ నైపుణ్యంతో మైసూరు రాజ్యంలో ఒక సాధారణ సైనికుడిగా స్టార్ట్ అవుతాడు. కానీ 1758 అయ్యేసరికి మైసూరు రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ఎదిగాడు. హైదర్ 1761లో అప్పటి విజయనగరం వంశానికి చెందిన చిట్టచివరి రాజు కృష్ణరాజు వడియార్ II నుంచి రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. ఎందుకంటే కృష్ణరాజు II వడియార్ అంత ఎఫెక్టివ్ కింగ్ కాదు. బ్రిటిషర్స్ నుంచి మైసూరు సామ్రాజ్యానికి ఏ రోజైనా ముప్పు ఉందని గ్రహించిన హైదర్ ఆయన నుంచి రాజ్యాన్ని చేజెక్కించుకొని తాను సైన్యాధ్యక్షుడిగానే కొనసాగాడు. కానీ ఏ రోజు తాను మహారాజునని ప్రకటించుకోలేదు. ఇది హైదర్ కమిట్మెంట్కి ఒక నిదర్శనం. హైదర్ రూలింగ్ లో హిందూ ముస్లిం చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్ యొక్క ఆధునికరమైన పద్ధతులతో అప్పట్లోనే యుద్ధాల్లో ఐరన్ రాకెట్స్ యూజ్ చేసేవారు. బ్రిటిషర్స్ మైసూరు పైన 2 సార్లు దండయాత్ర చేశారు. కానీ 2 సార్లు వాళ్ళకి నిరాశ మిగిలింది. హైదర్ పరిపాలన భారత స్వాతంత్ర ఉద్యమానికి ఒక కొత్త ప్రేరణ ఇచ్చింది. అక్కడి నుంచే ఉద్యమం మొదలైంది.